హాయ్ హలో నమస్తే. చాలా సర్ప్రైజింగ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మాకు వీడియోలు చూసే టైం లేదు, వీడియోలు చూడాలని అనుకోవటం లేదు, వీడియోలు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదని అన్నారట కోర్టులో. అర్థమైందా? సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందని. యాక్చువల్గా ఏం జరిగిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నిన్న జరిగింది కాక్రోచ్ పార్టీకి చెప్పిన ధర్నాలో పోలీసులు విపరీతంగా కొట్టారు, పిచ్చకొట్టలు కొట్టారు, చాలామందికి రక్తం గారింది, హాస్పిటల్లో పడ్డారు. ఎవరు ఆ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో దొరుకుతున్న వీడియోలు మొత్తం తీసుకొని పోయి కోర్టుకు వెళ్ళాడంట. ఆయన కోర్టుకు వెళ్ళి ఏమంటే పోలీసులు కొట్టారు పిల్లల్ని, చాలా సీరియస్ మ్యాటర్ ఇది, మీరు అర్జెంటుగా వినండి అన్నారట. రిమెంబర్ సిజేఐ గారు చేసిన ఈ యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అర్జెంటుగా అంటే కామెంట్ చేశాడు. ప్రాబబులీ నార్మల్ కేసు ఉంటే ఆ కామెంట్ చేసి ఉండేవాళ్ళు కాదేమో, నార్మల్ కేసు కిందకైతే చేసేవాళ్ళు కాదేమో. అర్జెంట్ పిటిషన్ వేసాడు కాబట్టి ఇక్కడ అర్జెంట్ మాకు టైం లేదు చూసే వీడియో అని అనుండొచ్చాము. బట్ వాట్ ఎవర్ ది కామెంట్స్ ఈ మేడ్ ఇస్ దట్ మాకు టైం లేదు, వీడియో చూసే టైం లేదు, చూడాలని ఇంట్రెస్ట్ లేదు, మేము చూడమని చెప్పాడట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ జడ్జ్ సూర్యకాంత్ గారు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ కనిపిస్తున్న కొన్ని రిపోర్ట్ల ప్రకారం, ప్రొసీజర్స్ ప్రకారం సూర్యకాంత్ గారు అక్కడ ఎవరో ఒక లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరి మధ్య ఈ ఎక్స్చేంజ్ జరిగింది. ఏం జరిగింది? లాయర్ అన్నాడట, పిటిషనర్స్ లాయర్ అన్నాడట, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు దొరుకుతున్నాయండి, చాలా బ్రూటల్గా కొట్టారు, విపరీతంగా కొట్టారు స్టూడెంట్స్ మీద, మీరు దీన్ని అర్జెంటుగా మీరు కేసుని వినండి అని అంటే సూర్యకాంత్ గారు అన్నారట, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్, వీ డోంట్ వాంట్ టు వాచ్ యువర్ వీడియోస్ అన్నారట. ఆయన మళ్ళీ ఆ వీడియోల గురించి మాట్లాడుతుంటే లాయరు, డోంట్ వేస్ట్ మై టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ అవర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నారట. ఓకే, సో ఇది యాక్చువల్గా జరిగింది. ఆ పిటిషన్ని డిక్లైన్ చేశారు, క్లోజ్ చేశారట ఆ పిటిషన్ మొత్తాన్ని. నాకు ఇంతవరకు ఒకటి అర్థమైంది. సరే, ఇక్కడ ఈ మూడు యొక్క పదాలను మళ్ళీ ఇంకోసారి చూస్తే, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ వీడియోస్, వీ డోంట్ వాంట్ టు వాచ్ వీడియోస్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్. ఒక జడ్జి చెప్పొచ్చా ఇవన్నీ అనేది ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ నిజంగా అక్కడ అట్రాసిటీ జరిగి ఉంటే, సీరియస్ క్రైమ్ అయ్యి ఉంటే చూడకుండా ఎలా చెప్పగలుగుతారు? చూస్తే కదా ఇది అర్జెంటా లేదని కనీసం షార్ట్లు చూడాలి కదా. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జడ్జిలు న్యూస్లు చూడరంటారా? నాకు ఇది ఒక డౌట్ వచ్చింది. సిజేఐ గారు కోర్టులో వీ డోంట్ వాంట్ వాచ్ యువర్ వీడియోస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ వీడియోస్ ఇది అన్నారు కదా. సరే, కోర్టులో చూడలేదు, ఇంట్లో కూర్చొని పేపర్లు చూడలేదా? ఇంట్లో కూర్చొని షార్ట్లు, న్యూస్ పేపర్లు, అక్కడ ఏం జరిగింది, పెద్ద ప్రొటెస్ట్ జరిగింది, టెలివిజన్ ఛానల్ చూడలేదంటారు వీళ్ళు జడ్జిలు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది. ఆల్రెడీ చూసాం కాబట్టి ఇంక మేము చూసేది ఏందని చెప్పి మరి ఇంక వీ డోంట్ హ్యావ్ టైం అన్నారు. వాట్ ఎవర్, వీ డోంట్ హ్యావ్ టైం అన్నారు. ఓకే, అక్కడ ఇప్పుడు నిజంగా అక్కడ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండి ఎక్సెసివ్ ఫోర్స్ వాడి జ్యుడిషియరీ సిస్టాన్ని కనుక నిజంగానే క్రైమ్ జరిగిందంటే ఒక ఫెయిర్ హియరింగ్ విని ఉండాల్సింది, ఫెయిర్ కన్సిడరేషన్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే కనీసం ఒక సిట్ వేయటమో, లేదంటే వెరిఫై చేయండి అని అంటమో, లేదంటే డైరెక్ట్ చేయటమో, పోలీస్ ఆఫీసర్ని చేయటమో, లేదంటే రేపు వింటామంటమో, అర్జెంట్ హియరింగ్ కాబట్టి ఇట్లాంటి ఏదో చేసి ఉండాల్సింది. ఈ కామెంట్ ఏంటంటే మేము మాకు టైం లేదు, చూసే టైం లేదు, చూడాల్సిన ఇంట్రెస్ట్ కూడా లేదు, చూడాల్సిన అవసరం లేదు, ఈ పదాలు వాడు జడ్జి గారు అనేది ఆశ్చర్యం అనిపించింది. మనం యాక్చువల్గా లోపలికి వెళ్ళి వీడియోలు చూస్తే సీరియస్ బీటింగ్స్, సీరియస్ ఇంజూరీస్, 80 మంది విద్యార్థులు లోపల పడిపోయారంటే ఐసీయూలో ఉన్నారు. 80 మంది విద్యార్థులు కొట్టారు చాలామందిని. ఫండమెంటల్ రైట్స్ మీద వైలేషన్ జరిగింది. నిజంగా వైలేషన్ జరిగినప్పుడు మరి జడ్జిలు అలా కామెంట్లు చేస్తే మరి ఎలాగ న్యాయం జరిగింది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. కనీసం షార్ట్లు, ఇప్పుడు వీళ్ళేమో 3 గంటలు 4 గంటల సినిమా చూడమంటారు కదా. ఇప్పుడు అసలు ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్న కొట్టినవి అవన్నీ కూడా 3 గంటల 4 సినిమాలు కాదు కదా అవి. సో షార్ట్లు కదా, చిన్న చిన్న వీడియోలు కదా అన్నీ, 2 seconds 3 seconds వీడియోస్, మ్యాక్సిమం 1 minute లోపల ఉన్న వీడియోసే మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కొట్టినవి, పిల్లలను కొట్టినవి ఇవన్నీ. ఆ 1 minute వీడియో చూసే టైం లేదు. ఇప్పుడు వీ డోంట్ వాంట్ టు వాచ్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్ అని ఎందుకు అన్నారు? 1 second 2 second వీడియోస్ కదా అవి చూసి ప్రైమా ఫేస్ సరే నిజంగానే కొట్టారు, ప్రైమా ఫేస్ ఏదో తేడా ఉంది అని చెప్పి ఆర్డర్ వేసి ఉండాల్సింది కదా అనేది నా యొక్క అభిప్రాయం ఆనరబుల్ జడ్జి మీద. ఓకే, ఫోటోగ్రాఫ్లు,
సీసీటీవీ ఫుటేజ్లు, మొబైల్ వీడియోస్ కట్ చేసుకొని వెళ్తారు కదా ఆల్రెడీ. జడ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడే కట్ చేసుకొని వెళ్తారు కదా. ఫుల్ వీడియో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అంటే మొత్తం నా 24 గంటలు చూడమని చెప్పరు కదా జడ్జిలకి. అక్కడ కట్ చేసి 1 సెకండ్గా తీసుకెళ్తారు. చూడటానికి టైం లేదని ఎందుకన్నారు జడ్జి గారు అనేది ఒక పెద్ద ఇది వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి వింటే న్యాయం జరిగిద్ది, కానీ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఏం న్యాయం జరిగిద్ది అనేది మనం ఒకసారి చూడాలి. ఒకసారి మన లోపల క్రైమ్కి వెళ్ళి చూస్తే దారుణమైనటువంటి క్రైమ్. పోలీసులకి వాళ్ళు అసలు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా లేకపోతే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ రేఖా గుప్తా గారు చెప్పారా, ఎవరు చెప్పారో తెలియదు. అసలు పోలీసులు లేదు, వాళ్ళందరూ వాళ్ళు ట్రిగ్గర్ అయి కొట్టారో మనకు తెలియదు కంట్రోల్ చేయలేక. అయితే లాఠీ చార్జ్ జరిగింది, బ్యాట్ అండ్ చార్జ్. బ్యాట్ అండ్ చార్జ్ జరిగింది ప్రొటెస్టర్స్ మీద, విద్యార్థుల మీద. పోనీ వాళ్ళు ఏమో రాజకీయ నాయకులు కాదు, విద్యార్థుల మీద కొట్టారు. రిపీటెడ్ బ్యాట్ అండ్ బ్లోస్, రిపీటెడ్గా కొట్టారండి. తప్పు కొట్టుకుంటూ పోయారు. మొత్తం టేర్ గ్యాస్ వాడారు, జుట్టు పట్టుకొని లాగారు కొంతమందిని. ఒక అతను పరిగెడుతున్న కాళ్ళు అడ్డం పెట్టారు పోలీసులు. మహిళలను చూడకుండా ఆడపిల్లలను కూడా కొట్టారు. స్టూడెంట్స్కి ఇంజ్యూరీ అయింది. 80 మందిని హాస్పిటల్ 60 మంది ఐసీయూలో ఉంటే 80 మంది హాస్పిటల్లోకి వెళ్ళి ఇంజ్యూరీ అయ్యారు. పోలీసులకు కూడా దెబ్బ తగిలినాయి. జర్నలిస్టులను కొట్టారు. కవరేజ్ ఇస్తూ ఉంటే జర్నలిస్టుల మీద దాడి చేశారు. ప్రొటెస్టర్స్ని చాలామందిని అరెస్ట్ చేసి జైలుకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. మరి వాళ్ళకి బెయిల్ ఇచ్చారా, వాళ్ళు ఇంకా స్టేషన్లో ఉన్నారు మనకు తెలియదు. లాట్ ఆఫ్ క్రైమ్ దేర్. పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు చాలామందిని. ఓకే, ఈ నెయిల్స్, స్పైక్స్ ఇవన్నీ కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. ఇంత క్రైమ్ జరిగితే వీ డోంట్ హ్యావ్ టైమ్ టు వాచ్, వీ డోంట్ వాంట్ టు వాచ్ యువర్ వీడియోస్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ యువర్ వీడియోస్ అని ఆనరబుల్ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అన్నారని న్యూస్లో చూసి నేను ఆశ్చర్యపోయా. ఓకే, ఆడపిల్లల బట్టలు చింపారని చెప్పి అదే ఒక డింపుల్ యాదవ్ మార్నింగ్ ఒక వీడియో పెట్టి, ఒక మహిళ డింపుల్ యాదవ్ మహిళ, ఆమె సేవ చేస్తుంది. అక్కడ ఆడపిల్లల బట్టలు చింపారని చెప్పి ఆమె ప్రెస్ మీద కూర్చో గొడవ. ఓకే, స్టూడెంట్స్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కొంతమందిని రిపీటెడ్గా కొట్టారు. ఇవన్నీ జరిగాయి. సరే, నేనేమంటానంటే ఎంత క్రైమ్ జరిగితే మరి ఎలా, మరి హూ హ్యాస్ టు ఆన్సర్? ఓకే, టైం లేదు, నిజంగా ఇంతకంటే ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయని అనుకుందాం. ఒకవేళ ఇది ఇంపార్టెంట్ కేసు ఏమో, ఇది మరీ సీరియస్ కేసు ఏమో, అది నువ్వు వీడియో చూస్తే కదా తెలిసేది. వితౌట్ వాచింగ్ ద వీడియోస్ హౌ కెన్ యూ జంప్ టు ఏ కంక్లూజన్ దట్ వీ డోంట్ వాంట్ వాచ్ యువర్ వీడియోస్ అండ్ దట్ సో ఇట్ ఇస్ నాట్ ఎ సీరియస్ ఇష్యూ, ఇట్స్ నాట్ అర్జెంట్ ఇష్యూ అని ఆనరబుల్ జడ్జి గారు చెప్పారు ఈ విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.